చేశాం. అక్కడి నుంచి ఉదూదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ ఈ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. వాటర్లో ఉండే పరిస్థితి, ఎవరు రీచ్ కాలేని పరిస్థితి, నీళ్లు తాగే పరిస్థితి, వాటర్లో ఉన్నారు, తాగడానికి నీళ్ళు లేవు, అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు అది. డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడే మోషన్స్ అన్నీ కూడా అన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసాం. దానికోసమే దీన్ని ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని వచ్చేసాం. ఇంకో పక్క నీళ్లు వస్తూనే ఉన్నాయి, నీళ్లు పోవు. బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి, అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురద నీళ్ళు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేశాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ ఏ షార్ట్ టైం. ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తుకుపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేము. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ అవన్నీ కంప్లీట్ అయిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి, మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి, కమర్షియల్ 2 ఎంతవరకు అయింది. మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బిసి కూడా రమ్మన్నాం, వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను. మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 10,000 రూపాయలు 25,000 రూపీస్ మనం అనుకున్నది కన్జంప్షన్ లోన్స్, అవి ఎంతవరకు చేశారు. ఒకసారి ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంతవరకు అయింది, ఎప్పటికి కంప్లీట్ చేస్తారు. Good morning, sir. In transport department, sir, basically under the various classifications of 2-wheeler, 3-wheeler, 4-wheeler, car taxi and commercial vehicles, sir. So in 2-wheelers, sir, we had registered claims of around 4,500, sir, of which 2,818 were settled, sir. So this is 63% of the, in terms of number, this is 63% of the overall number, sir, for the 2-wheelers. In terms of money, sir, actually 6.47 has been claimed, sir, but the settled amount is 2.06 crores. For the autos and 2-wheelers, sir, the registered claims are 1,822, of which 1,153 got settled. The amount claimed was 3.84 crores, of which 0.87 crores was given, sir. This is also 63% in terms of numbers. For the car taxi, sir, 3,476 claims were received, 1,263 got settled. 69.68 crores was claimed, sir. 15.68 crores was disbursed, sir. This is 36% of the overall claims in 4-wheeler category. For the commercial and miscellaneous vehicles, sir, 1,607 claims were preferred. 879 got settled, sir. This is the amount claimed was 10.68 crores. 2.38 crores got settled, sir. This is 55% of the overall claims in this category. So in total, 11,405 claims were preferred.
of which 6,113 claims were settled, sir. So of 90.67 crores, 20.99 crores were disbursed, sir. So in terms of number, this is 54%. In terms of amount, it is 24%, sir. This is for in terms of settlement already done, sir. Yesterday night, after sir's meeting, I had to talk with the IRDAI non-life member. And today he said he had again yesterday night discussion with all the insurance companies. Today morning we had teleconference, sir, with all the insurance companies, and subsequently I had talked with IRDAI member also, sir. So basically one more data I would like to give, sir, that of the settlement of claims, sir, the biggest or the slowest has so far been Tata AIG. So today morning, just half an hour back, IRDAI member confirmed to me that he has spoken to CEO of Tata AIG, who is in Europe. So he has also promised that he will get it done, sir. So 5 companies today we specifically spoke: Tata AIG, SBI General, then Shriram, and Kotak Mahindra. So with these 4, we have pursued with all the 4, sir. And Universal Sompo, the nodal officer, is also here, sir. So we are making plans to close this thing by coming 30th, sir. That's the target which we have kept for the Monday to close. To see that as far as possible, the insurance claims are settled, sir. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ నలుగురు ఉన్నారు ఇక్కడ. ఆల్ 4 are here. You can raise your hands or get up, stand. One is tell me when you are going to complete. All insurance companies already delayed. Now when you are going to complete? On the repair bill to receive, rest all will clear, sir. Now can we make it Monday? What is the date? 30th, sir. 30th, can we make it? Yes, sir. 100%? Yes, sir. Then I will have a public meeting. Then any complaints, then you have to answer, not me. Yes, sir. Accountability, I am fixing everybody, including me. Yes, sir. In a transparent organization, I wanted to go in that direction. So, Monday, we will have a meeting. Before that day, you are going to settle all your settlements. Except the repair loss cases, where under repair cases will be there at dealers. And That also you must get a clarity. yes, You have to sir. give a status report. Yeah, and You will have your supervisors or field officers. we are following. Yes, sir. You will assess. Yes, And then you commit, yes, this is the amount, we are going to do it. Yes. After rectification or repair, we will release that money. Yes, sir. And for total loss cases, we will release our offers to all the claimants. Okay. Okay. No, they have to agree. And what I am saying, I don't want to be any defaulters tomorrow. What is the others' opinion? Okay, same opinion? Other insurance companies, 30th September is fine. No, who are all heads? Sir, I'm Uday from Chola Insurance Company. So whatever the other mode of one-time settlements, so we will clear by 30th. So there are cases under total loss. So we are waiting for other conclusions. So that will take some another 15 days time. Total loss. Sir, I'll just brief on this. Before that, sir, I want to give one more data. The data is, sir, Tata AIG, in case of two-wheelers, Tata AIG registered 1,283 claims, but they have sorted out only 504 claims. Tata AIG? Tata AIG didn't come. Generally, it is a credible organization. So 700 claims needs to be sorted out by Tata AIG. No, what is the problem with local head problem? What is the problem? Today morning he said, sir, he will do it. But if he is here, I would just wanted to. He is not here. He's not here. And then we have. You inform him, ask him to come and meet me in the secretariat today evening. Afternoon, ask him to come and meet Yes, me. sir. There are few cases of total loss, sir, where auction is a mandatory process, which they are saying that it will extend up to. Particularly SBI General was talking about it, sir. That's what he is briefing. There are around 90 vehicles which got fully submerged, sir, C category.
So that has to be put up for auction, total loss cases, for which the duration could be little longer because they have to give some 6-7 days for auction. So that's what he was trying to explain, that it may cross 30th. No, that also very clear ga meru what is the statutory obligation. Yes, sir. Then when we are going to complete, make it a time. Certainly, sir. Infinite time కాదు. Yes, sir. Clear cut the dates. Time on. Yes, sir. Yes. Okay. Then all Mike, So good morning, sir. please. Sir, we are very much inspired of your dynamic initiation and extraordinary committed service to our people, sir. So I am Ram Sudhakar from United India Insurance Company as a senior divisional manager. We have seen your dynamic decisions at the time of our Hudud, sir, in Visakhapatnam. We have also, and first and foremost, I would like to, with your dynamic initiation, Saturday and Sundays, though it is holidays for, though 2 days are holidays for us, every day up to 9:30 we will be in the office, sir. And as you have instructed us, we have completed two-wheelers 88%, sir. Only 36 only pending with us. And three-wheelers, you have concentrated on, we have concentrated on three-wheelers. And immediately మన three-wheelers వాళ్ళు కూడా మన రిలీఫ్ ఇవ్వాలని మీరు చెప్పారు సార్. దానికి దగ్గర సాటర్డే సండే వర్క్ చేసి we have also completed 86%. And four-wheelers, out of 2,203, we have settled, 78, sir. Only 125 vehicles are there, and 40% we have completed. And commercial vehicle, as you said, 73% we have completed, sir. అయితే దీనిలో సార్ చిన్న మీ హుద్దుద్దులో మీ యొక్క డైనమిక్ డెసిషన్స్ అన్నీ కూడా మేము ఫాలో అయ్యాం. అట్ దట్ టైం ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విశాఖపట్నం. సో అక్కడ మీరు చేసింది అందరూ కలెక్టర్ ఆఫీస్లో ఇలా మీటింగ్ పెట్టి మా అందరిని పిలిచి మీరు ఒకటి చెప్పారు సార్. ఇప్పుడు కొన్ని ఎంఎస్ఎంఈలో కొన్ని క్లెయిమ్స్ ఎక్కువగా పెండింగ్ ఉంటున్నాయి సార్. వీ హ్యావ్ బీన్ సీయింగ్ దే ట్రబుల్స్ హౌ దే ఆర్ ఫేసింగ్. వీ హ్యావ్ విజిటెడ్ ఆల్సో ఫిజికల్లీ. అయితే వాళ్ళకి మీరు లాస్ట్ టైం సార్ హుదూద్లో immediately you have instructed to all the insurance companies to make payment of on account payment, sir. ఇక్కడ చాలా వరకు పాపన వాళ్ళకి ఆన్ అకౌంట్ పేమెంట్ కూడా అందట్లేదు సార్. వాళ్ళు దే హ్యావ్ బీన్ సఫరింగ్. మీ పర్సనల్ అప్పీల్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ సార్, మీరు ఇనిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా రిలీఫ్ అవుతారు సార్. అంటే ఆన్ అకౌంట్ పేమెంట్ అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ సార్, సపోజ్ ద ప్రాపర్టీ వాస్ డ్యామేజ్డ్ ఫర్ సే 2 crores. On account payment law, what they are arriving, how much the loss assessed by the surveyor. Basing on that, 30% or 50% or 40% immediately ఆ రోజు మీరు ఇప్పించారు సార్. అలాగే సర్వేయర్ assessed the assess the loss. Out of that loss, మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 30%, 40%, 50% లాస్లో మీరు ఇమీడియట్గా పే చేయొచ్చు వితౌట్ సబ్మిటింగ్ ఎనీ bills and other things, sir. Another 50% of submission of the final survey report, we will make payment, sir. Adokti undi, sir. So adokati chesinattu it's more helpful. And another point I would like to present you, sir. ఇప్పుడు బ్యాంకర్స్ ఉన్నారు సార్. బ్యాంకర్స్ వాళ్ళు ఒక ఎంఎస్ఎంఈకి లోన్ ఇస్తారు, సెట్ టు 10 crores ఇస్తారు. సో ఇన్సూరెన్స్ చేయమని దే విల్ సెండ్ ఇట్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళకి కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది సార్. జనరల్గా వాళ్ళు దే విల్ సబ్మిట్ దిస్ ఇస్ ద అడ్రస్. కానీ ఓవర్ సైట్ ఆ ఇండస్ట్రీ ఉన్న లొకేషన్ని మర్చిపోయి అది కూడా కార్పొరేట్ ఆఫీస్ దాంట్లోనే పెడుతున్నారు సార్. అది దట్ ఈస్ ద ఎర్రర్ ఆఫ్ ద క్లరికల్ మిస్టేక్ సార్. అది సో మెనీ కేసెస్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. అది కూడా మీరు లాస్ట్ టైం కూడా అది వేవి చేయించారు సార్. ఇన్ కేస్ ఒరిజినల్లీ లోన్ వాజ్ ఇష్యూడ్ టు ద పబ్లిక్ లొకేషన్, అది మనం మీరు బ్యాంకర్తో కోఆర్డినేట్ చేసుకుని ఇఫ్ ఇట్ ఈస్ లోన్ వాజ్ ఇష్యూడ్, లోన్ వాజ్ శాంక్షన్ టు ద పర్టికులర్ లొకేషన్ అంటే ఆ లొకేషన్కి మీరు కన్ఫర్మ్ చేసుకుని మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏం చెప్పారంటే సార్, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే బ్యాంకర్స్ మీరు ఇమీడియట్గా లొకేషన్ తప్పైనా కూడా మీరు ఇవ్వండి అని చెప్పారు సార్. That was done, sir. But after 6 months only it was happened.
బట్ ఇక్కడ కూడా మీరు అట్లా గైడ్ చేసినట్లయితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ సార్. మీరు చేసిన శ్రమ ఫలితానికి మనకు అర్థం ఉంటుంది సార్. సో దట్ అండ్ అనదర్ లాస్ట్ వన్ సార్, I have been listening from the people who have parked their vehicles. All vehicles, submerged అయిన vehicles ఉన్నాయి. వాళ్ళు wait sir, A, B, C అంటే they have categorized. ఫుల్లీ టోటల్ సబ్మెర్జ్డ్ అయిన వెహికల్కి అయితే టోటల్ లాస్, B అయితేనేమో ఇట్ ఈస్ రిపేరబుల్ ఆర్ లైక్ దట్ దే హ్యావ్ వాళ్ళు ABC అని పెట్టుకున్నారు సార్. వాళ్ళు ఏ వెహికల్ వెళ్ళినా కూడా టోటల్ లాస్ అని వేస్తున్నారు. సపోజ్ వెహికల్ ఇన్సూర్డ్ ఫర్ 8 లక్షలు అనుకోండి సార్, నీకు 3 years మోడల్ ఒరిజినల్గా వాడు కొన్నదేమో 20 lakhsకి, ఇన్సూరెన్స్ చేసుకున్నాడు ఆఫ్టర్ 3 years 8 lakhsకి. వాళ్ళు ఏమంటున్నారు సార్, టోటల్ లాస్ దీని కాస్ట్ 19 lakhs అవుతుంది అంటున్నారు. సరే మేము బయట చేయించుకుంటాం సార్, ఇక్కడ చేయించుకోలేమని బయటికి తీసుకెళ్తే వాళ్ళు డెమరేజ్ ఛార్జెస్ పర్ డే 500 కాకుండా ఎస్టిమేషన్ ఇచ్చినందుకు కూడా దే ఆర్ ఛార్జింగ్ 1.5 to 2.5%. దట్ మీన్స్ 20 lakhs ఇస్తే 40,000 దే ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్, విచ్ అలాగే వాళ్ళు విక్టిమ్స్ అయ్యుండి కూడా వాళ్ళు అలా చేస్తే ఏమీ లేకుండా. నేను పర్సనల్గా ఇన్వాల్వ్ ఇన్ సమ్ కేసెస్ సార్, ఐ రిక్వెస్టెడ్ దెమ్ సార్, వాళ్ళు సఫరర్స్, వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏదో పార్కింగ్ ఛార్జెస్ అంటే ఒక 3,000 2,000 తీసుకుని మీరు పంపించేయండి అని అట్లా చెప్పినా కూడా దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు లిజన్. హెన్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీస్ అంటే మిమ్మల్ని పర్టికులర్గా ఇలాంటి అట్టులో ఈ 3 issuesలో మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే దే ఆర్ రెడీ టు సెటిల్ ఆన్ అకౌంట్ పేమెంట్ అండ్ ఈ వాట్ యు కాల్ ఈ సర్వీస్ సెంటర్స్ అన్ని కూడా చేయారు. And I thank you very much to one and all who have given wonderful service, ministers gani, IAS officers gani, and other gani under your leadership. So thank you very much sir by giving you this opportunity. Thank you. Thank you. థ్యాంక్ యూ. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? వారు చెప్పింది 2 ఉన్నాయి, కలెక్టర్ గారు కూడా చెప్పాలి. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సెటిల్మెంట్ కాలేదు కాబట్టి వాడు ఇంకా ఇప్పటికే 15 days ఇన్సిడెంట్ అయ్యి 12వ తారీఖు అనుకుంటాను, 11 రాత్రి. టుడే ఈజ్ 31st night. Today is పెట్టి ఇమీడియట్ 25%, 30% ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేయాలి. ఫీల్డ్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాను, రిమైనింగ్ 25-30% రిలీజ్ చేయాలి. ఫైనలైజ్ చేస్తాను ఇస్తే కనీసం బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకది చేయలేకపోయారు ఇక్కడ? నేను అందుకనే గవర్నమెంట్లో ఒకసారి బెస్ట్ ప్రాక్టీసెస్ క్రియేట్ చేస్తే దానికంటే ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. అక్కడ మనం ఫెయిల్ అయ్యాం. కనీసం ఇప్పటికైనా సరే కెన్ యూ డూ దాట్ ఆల్ ఆఫ్ యూ? ఇన్సూరెన్స్ ఆన్ అకౌంట్ పేమెంట్ యు ఆర్ హ్యావింగ్ ప్రొవిజన్ నుండి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంది. ప్రెసిడెంట్ నుండి ప్రొవిజన్ నుండి మీరు మా రాజకీయ నాయకులు మరి మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి పొగడేస్తే ఇట్ వోంట్ హెల్ప్. కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లం సార్ట్ అవుట్ కాదు. బీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్ టు సార్ట్ ఇట్ అవుట్ హిస్ ప్రాబ్లం. Sir, if I am allowed to say, on account payments we are making, the industry has already been making, we acknowledge that people need something to start off. In fact, ఒక సిస్టమేటిక్ దయాదర్శనాల పైన ఇస్తే ఏమవుతుందంటే ఒకరు ఇస్తారు ఒకరు ఇవ్వరు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూనిఫామ్ పాలసీ, మేక్ ఇట్ యూనిఫామ్ పాలసీ అండ్ రెగ్యులేట్ అండ్ ఇన్సిస్ట్ దెమ్ టు గెట్ ఇట్ డన్. మీరు ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ as an organization and also your shareholders profit making, whoever it may be. Now stakeholder is in trouble, main stakeholder. Then you have to, all of you consider human angle. Day one I told you human angle, not a bureaucratic angle. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని ఇచ్చేసి వెళ్ళిపోయారనుకోండి, కానీ వాడి ఆకలి తీరదు, వాడి సమస్య పరిష్కారం కాదు. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. దీంతోనే కూడా ప్రాబ్లం పరిష్కారం అవుతుందని అన్నాను. నేను ఆ రోజు కూడా మీ అందరికీ పదే చెప్పాను,
hand holding. We are not solving all problems what he is facing today. It may take 4 years or 3 years. How fast we can help them to recover life లో కనీసం ఆ కాన్ఫిడెన్స్ అన్న క్రియేట్ చేయకపోతే యూ విల్ బి ఇన్ డిప్రెస్. వాట్ ఈస్ యువర్ చెప్పండి, వై మేక్ ఇట్ ఎ స్ట్రక్చర్ అండ్ దెన్ రిలీజ్ అకార్డింగ్లీ. All companies from now onwards up to settlement date also you have to fix. Particular issue, particular day you have to complete activity. Then backward integration, every client, what is the end date is going to get remedy. Final settlement. Both you have to work it out. Or otherwise after I leave here and then, okay, Monday again we'll have a meeting. Then we will leave at that stage. Then it won't help. That is one. The second point, he said vehicles. What is the problem? Sir, actually in vehicles, one thing is on account payment is being made, sir. Today morning, as per the today morning teleconference, most of the companies have agreed and actually they are giving money. So that Parking. parking issue is there, sir. Basically, at some places it is happening, but specifically which place you are talking, I'll just get into it, sir, and we'll sort it out. For every service, basically his complaint is that servicing centers, they are already full with vehicles, so they have got some additional space where if these vehicles are getting parked, those people are charging. This is what he is saying. We came to our notice, sir. So for every servicing center, for every 5 servicing center, we have kept one inspector now, sir. I'll have a review with him and make sure that this problem doesn't come to our notice. But generally, people are having a tendency, if you won't regulate, they will exploit. The weakness అన్నమాట. మనుషుల్లో ఇన్బిల్ట్ ఒక మంచితనం ఒక పక్క ఉంది. మంచితనం మీరు చూస్తే 400 కోట్ల రూపాయలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి క్యూలో నిలబడుకొని ఇచ్చారు, వీల్ చైర్లో వచ్చి. ఇంకో పక్క బలహీనత ఏంటంటే కొంతమంది ఈవెన్ పార్కింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం, మోసాలు చేయడం, ఇవి కూడా చేస్తున్నారు. Our notice, sir. We'll just, again, I'll take a review today, sir. He said the third point, what is your point? Location, sir, for MS. For That location change. part, sir. Location. What is who has to do that? Banks and insurance companies? It is only a technical point. Yeah, it is an error from the insurance company, error from the banking also, sir. Actually, they have been giving for this project, you provide insurance, they will send one proposal. By mistake, insurance clerical mistake, they will on a location part, they will put only for corporate office address pedtar sir adi. Okay. Then But- it will be a problem. Yeah, what is Sir, any clerical mistake, first good morning sir, any clerical mistake. it happening is a in that technical case- mistake. Yes, Clerical sir, mistake annanu technical mistake. Technical mistake, we will give suitable instruction to bank sir, because corporate office is given as the address of the borrower anedi completely wrong sir. So exactly bank will verify and give a confirmation that address is wrong. On that particular place they can release the claim sir. మూడో మీరు కూడా వర్కౌట్ చేసుకోండి అమ్మా. So at least for the bank, all the insurance companies, sir, 2 things which we can, that majority of the claims, or rather all the claims which can be settled should be settled by 30th September, sir. That is That is Monday. what I made it very clear. And also కొన్ని స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ లో ఉండేటివి మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎండ్ డేట్, సిమిలర్ యాక్టివిటీస్ ఎండ్ డేట్ విత్ కస్టమర్ ఎండ్ డేట్. You work on that with the insurance companies and come with the end date before which Not all the only things. transport, collector also has to work. They have to make it. Okay. Then banks. Good afternoon sir, representing SLBC sir. Total ఈ కెలామిటీ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి సార్ అవర్ బ్యాంక్స్ ఈవెన్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ క్యాంప్స్ ఆల్సో సార్.
ఈవెన్ అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, ఎక్కడైతే 32 వార్డులు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆల్ బ్యాంక్స్ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రా స్టాఫ్ ఫర్ క్యాన్వాసింగ్ అప్లికేషన్. ఇప్పటిదాకా చూసుకుంటే సార్ నియర్లీ 200 కోట్లు వరకు 3700 అకౌంట్లు మనం రీషెడ్యూల్ చేసాం సార్. ఆ రీషెడ్యూలే కాకుండా ఫ్రెష్ శాంక్షన్ ఆఫ్ ద లిమిట్స్ ఎలిజిబుల్ బారోవర్స్కి స్టార్ట్ చేసాం సార్. మాకు గడిచిన 4 నుంచి 5 రోజుల్లో ఇంక్రీజ్ ఆఫ్ పేస్ కనపడుతుంది సార్. సో ఇప్పుడు చూసుకుంటే నియర్లీ 1200 అకౌంట్లు ఫ్రెష్ లిమిట్ శాంక్షన్ చేశాం సార్ 11 కోట్లకి. అండ్ 2336 అకౌంట్లు 175 కోట్లకి రుణాలు రీషెడ్యూల్ అయినాయి సార్. అన్ని బ్యాంకులు టోటల్ డేటా చెప్తున్నాం సార్. ఇంకా మేము 30వ తారీఖుకి వీఆర్ హ్యావింగ్ సెటప్ ఏ టార్గెట్ ఫర్ 500 crores సార్. సో ఈ 500 crore టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలని ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ప్లాన్ సార్. మెయిన్ ఫోకసింగ్ ఆన్ ద కన్జంప్షన్ లోన్స్ అండ్ ఫ్రెష్ లిమిట్ శాంక్షన్ సార్. రీషెడ్యూల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫుల్ స్వింగ్ గోయింగ్ ఆన్ సార్. ఎవ్రీ డే వీఆర్ అన్ని బ్యాంకుల నుంచి మేజర్గా SBI, యూనియన్ బ్యాంక్ అన్ని బ్యాంకులు కలుపుకుని వీఆర్ గెటింగ్ నియర్లీ 500-600 అకౌంట్స్ ఎవ్రీడే రీషెడ్యూల్ హ్యాపెనింగ్ సార్. ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన కన్జంప్షన్ లోన్స్ ఆ 25,000 ఏమనేది వాటి యొక్క నెంబర్లు పెంచడం కోసం ఇన్ ద నెక్స్ట్ 3 to 4 వర్కింగ్ డేస్లో ఎక్స్క్లూజివ్గా వీ హ్యావ్ సెటప్ అవర్ ఓన్ టార్గెట్ సార్. టోటల్ 500 కోట్లు టార్గెట్ రీచ్ అవ్వాలని మా ఉద్దేశం సార్. అంటే కన్జంప్షన్ లోన్స్ వరకు, కన్జంప్షన్ లోన్స్ వరకు ప్లస్ టోటల్ రీషెడ్యూల్ కలిపి సార్. కన్జంప్షన్ లోన్ ఒక్కటి కాదు సార్, 2 కలిపి 500 రీషెడ్యూల్ కలిపి. అవును సార్. ఓకే, దీంట్లో బ్రేకప్ ఎంత ఉంది సార్? రీషెడ్యూల్ రుణాలు అయితే ప్రస్తుతానికి 175 కోట్లు చేసాం సార్. అమౌంట్ నెంబర్స్ వచ్చేసి 2400 అవుతున్నాయి సార్. ఫ్రెష్ లోన్స్ వచ్చేసి 1200 సార్. అమౌంట్ 12 కోట్లు సార్. సో ఇప్పుడు అంటే మొత్తం కలిసి ఇప్పటికి మీరు ఇచ్చింది ఒక 187 కోట్లు. 187 కోట్లు నిన్నటి దాకా సార్. ఇప్పుడు 200 టచ్ అయింది సార్. హౌ మెనీ ఆర్ పెండింగ్ అప్లికేషన్స్ విత్ యూ? సార్ మెయిన్ యూనియన్ బ్యాంక్, SBIలో సార్ యూనియన్ బ్యాంక్ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 750 అప్లికేషన్లు కన్జంప్షన్లోనే రెడీగా ఉన్నాయి సార్. వాళ్ళు అదే పని మీద ఒక 10 మంది స్టాఫ్ కూడా ఎక్స్ట్రా డిప్లాయ్ చేసి చేస్తున్నారు. అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నారు? అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఎలిజిబిలిటీ ఉన్నాయి చెక్ చేసుకుంటున్నాం సార్. అన్ని కరెక్ట్గా ఆ పర్టికులర్ ఆధార్ కార్డు మీద ఉన్న నెంబర్ ప్రకారం అన్ని వార్డు ఎఫెక్ట్ అయ్యిందో లేదో చూసుకుని వీఆర్ గోయింగ్ అనే హ్యూమానిటేరియన్ యాంగిల్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. దెన్ ఈ 2 ఇష్యూస్ కాకుండా ఇంకొక పక్కన అర్బన్ కంపెనీ ఎంతవరకు మీరు లాజికల్గా వెళ్ళారు? ఇంకొక పక్కన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే డైరెక్ట్గా వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఎంతవరకు వచ్చారు? అర్బన్ కంపెనీ బ్రీఫ్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ మనం అరౌండ్ 7,000 రిక్వెస్ట్ అనేవి కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చాయి సార్. అండ్ అక్కడ నుంచి మనం అరౌండ్ 1,000 రిక్వెస్ట్ అనేది కస్టమర్స్కి డెలివరీ చేసాము. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 95% సార్. అండ్ స్టిల్ నడుస్తూనే ఉంది. అండ్ అరౌండ్ మన దగ్గర ఇప్పుడు డే ఆన్ డే బేసిస్ 500 పీపుల్ రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి. అండ్ ఇది కంటిన్యూ అవుతుంది సార్. ఈ మోడల్ని కరెక్ట్గా స్టెబిలైజ్ చేయండి విజయవాడలో. ఇంకా ఎడ్యుకేట్ చేసి నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లా మనం ఈ మోడల్లో సర్వీస్ ప్రొవైడర్స్ని ఆన్లైన్లో ఎట్లా ప్రొవైడ్ చేస్తామో కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ మోడల్ని ఒకటి మనం ఫైనలైజ్ చేయాలి. ఆ డిమాండ్స్ అన్ని కంప్లీట్ చేసి ఫర్దర్గా ఫైన్ ట్యూన్ చేయండి. ఎలక్ట్రానిక్ గూడ్స్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ రిపోర్ట్ అమ్మా అందులో? చెప్పేసి సార్ అన్ని కంపెనీల పైన సార్ మొత్తం 5,068 కంప్లైంట్లు వస్తే అందులో 4,000 దాకా రిజాల్వ్ చేశారు సార్. 700 ఇంకా చెయ్యాలి. ఒక 400 దాకా చేయలేము, కొత్తవి కొనుక్కోవాలి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి 400 చెయ్యం సార్. అంటే దో దే హ్యావ్ రిసీవ్డ్ కాల్స్ బట్ ఆన్ ఇన్స్పెక్షన్ అవసరం లేదన్నారు. సో ఇప్పటికి 4,000 చేసాక ఇంకా 768 చేయగలిగినట్టుగా ఉన్నాయి సార్. అవి ఒకటి చేసేస్తే అందులో మ్యాక్సిమం ఇస్ విత్ LG సార్. LG వారు వచ్చారు. 700లో సుమారుగా 350 దాకా అంటే సగం పైన వారి దగ్గరే ఉన్నాయి సార్. ఫాలోడ్ బై శాంసంగ్ సార్. శాంసంగ్ దగ్గర 260 ఉన్నాయి సార్. వీళ్ళిద్దరు చేసేస్తే 95% వాళ్ళిద్దరు. ఇద్దరు ఉన్నారా? ఒకసారి కామెంట్ చేయండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హౌ మచ్ టైం? ఐఎమ్ ఫ్రమ్ LG ఎలక్ట్రానిక్స్ సార్.
So with your leadership, definitely we got some extra manpower. I got almost 80 people from outside of Vijayawada. Last 10 days we were still working on this thing, and 80% case work completed, sir. Now only 10% left out. We are not in a position to repair there some parts. We have to get back the sets to workshops and all the spare parts. Already we have ordered everything. Maybe as per your targets, by 30th we will be completing, sir. What about you, Samsung? Hello sir, same year, around 85% clearance అయ్యింది. 15% మేజర్ రిపేర్స్ వేర్ వర్క్షాప్ తీసుకుని వచ్చి రెడీ చేసేది, ప్లస్ పార్ట్స్ టు కమ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, అది పైప్ లైన్లో ఉంది. సో యాజ్ యూ సెడ్ వీఆర్ ఆల్సో టార్గెటింగ్ మంత్ ఎండ్ టు కంప్లీట్ మెజారిటీ కేసెస్. మ్యాక్సిమం ఒక 5% మైట్ ఎక్సీడ్ అనదర్ 1 week సార్. మళ్ళీ 1 week లేదు, నువ్వేం చేస్తావు తెలియదు, నువ్వు కొత్తవి ఇచ్చేసి అంతే. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఓకే సార్, విల్ టేక్ ది స్ట్రిక్ట్ టార్గెట్ అండ్ స్ట్రిక్ట్ టార్గెట్. ఇఫ్ యూ కెనాట్ రిపేర్ ఆన్ దట్ డే, యూ హ్యావ్ టు రీప్లేస్ న్యూ వన్. Old one you can take it back. You do that. During this process we got some feedbacks about the government, sir. Can you don't mind please, sir? Thank you, sir. Thank you. ఎన్నమ్మ మొత్తం ఇవి 5068. ఓకే, ఇప్పుడు okay, very good. Even customers feedback, not only for company, triangle lo government kuda. Thank you, very nice of you. That is excellent. This is a great service you have done. ఇప్పుడు ఇవి కాకుండా ఈరోజు పిలిచింది 179 సచివాలయం కూడా పిలిచాం. ఇక్కడ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా అన్నా క్యామ్, హరే రామ్, వీళ్ళు మన అక్షయ పాత్ర ఎక్సలెంట్ వర్క్ చేశారు. అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాలంటరీగా చాలామంది పనిచేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హోటల్ అసోసియేషన్ కానీ వీళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు. అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇప్పుడు మనకు మనం అనౌన్స్ చేసాం లిస్ట్ అంతా కూడా. గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఆన్లైన్లో పెట్టాం. 2 పంచాయతీల్లో సచివాలయాలలో పెట్టాం. 3వది నేరుగా బెనిఫిషరీకి ఒక మెసేజ్ ఇచ్చాం. ఇవి ఇచ్చిన తర్వాత ఒక 13,000 18,000 వచ్చాయి. 13,000 మంది ఉన్నారు. 5,000 4,000 డూప్లికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసే స్పెషల్ ఆఫీసర్స్ని, ఈ 13,000 లోకల్ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజ్ చేసినా ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఎలాంటి కంప్లైంట్ లేకుండా 30th లోపల మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళల్లో జనైన్ ఉంటే అవి కూడా ఈ 4 రోజుల్లో కంప్లీట్ చేసి విల్ క్లోజ్ టోటల్ అకౌంట్స్. ఇక్కడ కృష్ణబాబు, నువ్వు యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఎందుకంటే అప్పుడు మెయిన్గా కోఆర్డినేట్ చేసావు. అటు కోఆర్డినేట్ చేసినప్పుడు ఇప్పుడు వదిలేస్తే కరెక్ట్ కాదు, చేసిన వాళ్ళని గుర్తించాలి. అని ఆల్మోస్ట్ తమకు తెలిసిందే సార్, మ్యాసివ్ అరేంజ్మెంట్స్ ఎస్పెషల్లీ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ పర్సనల్గా ఈ వార్డ్స్లో ఉండడం వల్ల మా కోఆర్డినేషన్ కూడా ఈజీ అయింది. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని కన్నా సార్ మిగతా యాక్టివిటీస్తో పాటు ఎస్పెషలీ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా స్పెసిఫిక్ మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన, ఒకటి డ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆల్సో సబ్సీక్వెంట్గా కూడా మనకి అట్లీస్ట్ ఈ డిసీజెస్ అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకోకుండా, ఏది ఎపిడమిక్ ప్రొపోర్షన్కి రాకోకుండా మనకి కంట్రోల్ అయింది సార్. ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్, శానిటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్న డిఫికల్టీస్లో బాగా చేశారు. సో ఆల్మోస్ట్ 14,973 tons, మెట్రిక్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్
జస్ట్ 12 డేస్లో మనం లిఫ్ట్ చేయగలిగాం సార్. సో దట్ హ్యాస్ రియల్లీ ఇంప్రూవ్డ్ ద శానిటేషన్ కండిషన్స్. సో అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా టోటల్గా 2,02,000 మెంబర్స్ దే హ్యావ్ విజిటెడ్ ది హెల్త్ క్యాంప్స్ సార్. స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్స్ కానీ జనరల్ హెల్త్ క్యాంప్స్ కానీ ఆల్మోస్ట్ 550 MLHPsని బిఎస్సి నర్సింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి హౌస్ టు హౌస్ మనం ఎన్యూమరేషన్ చేసి డిసీజ్ ప్రొఫైల్ ఎలా ఉంది, దానికి ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి సపరేట్గా అకామిడేషన్ ఫుడ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి వారం రోజులు మనం డిప్లాయ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము. అలాగే మెడిసిన్స్ ఆల్మోస్ట్ 2,30,000 కిట్స్ మనం ఇంటింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం సార్. అలాగే మెడికల్ కాలేజెస్ 8 మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు నుంచి నారాయణగా మినిస్టర్ గారు కూడా వాళ్ళ కాలేజ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ ఉన్న 7 మెడికల్ కాలేజెస్తో కలిపి స్పెషలిస్ట్ క్యాంపులు ఆర్గనైజ్ చేశాం సార్. అప్పుడు మనకేంటంటే ఎస్పెషల్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫీవరు, తర్వాత ఈ బ్యాక్టీరియాలజికల్ ఇన్స్పెక్షన్స్, మన ఈ స్కిన్ డిసీజెస్ కొంచెం బాగా ఎక్కువ రిపోర్ట్ అయినాయి సార్. సో స్పెషలిస్ట్ క్యాంపులు పెట్టిన తర్వాత పీపుల్ హ్యావ్ యూజ్డ్ దెమ్ ఎక్స్టెన్సివ్లీ. అలాగే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 600 మెంబర్స్ని అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి మొబిలైజ్ చేసి యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ML ఆయిల్ స్ప్రే చేయడం కానీ, అలాగే ఫాగింగ్ కానీ, ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేయడం వలన ఆల్మోస్ట్ వాళ్ళు 12 రోజులు చేశారు సార్. సో దానివలన మనకి ఫర్దర్ అప్పుడున్న ఫీవర్స్ కన్నా దాని తర్వాత మనకేమీ స్పర్ట్ ఏమీ రాలేదు సార్. సో దట్ ఇండికేట్స్ అట్లీస్ట్ మనం ఈ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నాము. దీంతో పాటు సార్ యాక్చువల్గా స్టాగ్నేషన్ మీరు చెప్పారు, ఎస్పెషల్లీ ఆర్గానిక్ మ్యాటర్ను ఫీకల్ మ్యాటర్ అంతా కలిపి వాటర్లో చాలా బ్యాడ్ కండిషన్ వచ్చి వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిన స్టేజ్లో రకరకాల మెథడ్స్లో అంటే బ్లీచింగ్ పౌడరే కాకుండా బయో రెమిడియేషన్ కూడా చేయడం మంచి ఎఫెక్ట్ వచ్చిందని టెస్ట్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి సార్. ఓడర్ తగ్గడమును అట్లీస్ట్ ప్రజలకి కాళ్ళుకి వాటికి స్కిన్ డిసీజెస్ తగ్గడం అవి కూడా రిపోర్ట్ అయినాయి. సో ఓవరాల్ అఫ్ కోర్స్ తమరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. బట్ మా లెవెల్లో వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ, ఆల్ ద పీపుల్ హ్యావ్ ఎక్సీడింగ్లీ డన్. అంటే నేను అందరినీ ఒపీనియన్ అడుగుతాను, పబ్లిక్ ఒపీనియన్. ఆ రోజు మీకు ఫైనల్ ప్రోగ్రెస్ ఇస్తాను. నా పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ అందరివి. తప్పకుండా సార్. మీరు సెకండ్ డే నుంచి మీరు చూస్తూనే ఉన్నారు సార్. జనరల్గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇదంతా కూడా రీజనబుల్గా బాగా పెరిగింది. డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ గుడ్ వర్క్ సార్. బట్ డెఫినెట్లీ ఇలాంటి కెలామిటీలో వీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ మచ్ బెటర్. డెఫినెట్లీ వీల్ లెర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ స్మాల్ మిస్టేక్స్ అండ్ వీల్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఈ 13,000 అడిషనల్గా వచ్చినటువంటి పిటిషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్? కలెక్టర్ అండ్ సిసోడియా బోత్ ఆఫ్ యూ మానిటర్ చేసి ఎవ్రీ పిటిషన్ యూ హ్యావ్ టు అడ్రస్. సార్ మొత్తం మీరు ఇందాక చెప్పినట్టు 18,000 వచ్చాయి సార్. అందులో డూప్లికేట్స్ అన్ని తీసేయంగా 13,300 సార్ ఫైనలీ. అవి గ్రీవెన్స్ పోర్టల్లోనే తీసుకున్నాం సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్. అది కూడా యాప్ ద్వారానే మనం PGRS ఏదైతే ఉందో దాంట్లోనే రిజిస్టర్ చేసి దాన్ని అందరూ తహసీల్దారుల ద్వారానే, ఈసారి తహసీల్దారుల ద్వారానే ఎంక్వైరీ చేయించారు. కొందరికి అడ్రస్ ప్రూఫ్లు లేవని, కొత్తగా మ్యాపింగ్ ఈ ఊరికి వచ్చాం కాబట్టి మ్యాపింగ్లో లేవని ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ కేసెస్ని తహసీల్దారుల ద్వారానే ఎంక్వైరీ చేపిస్తున్నాం సార్ విత్ ది హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. సార్ మా టార్గెట్ అయితే రేపటికి ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎవరెవరికి ఇంకా ఇవ్వగలగాలి, ఎవరెవరికి ఇవ్వకూడదు అనేది రేపు మధ్యాహ్నానికి అంతా మాకు పూర్తి క్లారిటీ వస్తుంది సార్. ఇప్పటికే మేము అందులో 6,000 దాకా ఆల్రెడీ వీ హ్యావ్ ఆల్రెడీ ఎంక్వైర్డ్. అందులో 4,000 వచ్చారు, 1,800 రిజెక్ట్ అవుతున్నాయి. సో బై టుమారో ఆఫ్టర్నూన్ వీ షుడ్ బి కాన్ఫిడెంట్లీ saying we'll be inquiring all of them sir, and by Saturday we should be closing that also sir. Adi list ఎప్పటికప్పుడు అయినది మేము GSWS కి పంపించి సార్. సో అవి కూడా కంప్లైంట్స్ వచ్చినట్టే కూడా కారణాలు పెట్టేసి సచివాలయంలో పెట్టేయండి, వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వండి.
సార్ ఇవ్వలేకపోయిన వారికి కూడా ఏ కారణంగా ఇవ్వలేకపోతున్నామో రిప్లై కూడా రిప్లై ఇవ్వండి, సచివాలయం కూడా పెట్టేయండి. Yes, sir. సో దట్ క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. Yes, that should be closing by Saturday, sir. ఓకే. దెన్ ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఏవైతే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, బర్త్ డెత్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా ఆర్సీ అంటే డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, వెహికల్, ఓకే, ఆర్సీ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గ్యార్ అప్, complete the formalities at the earliest. Sir, we have instructed the collectors, sir, just like they have taken this. Any list out, take all the applications for any missing certificate and pass it on to the concerned to do it free of cost. That's the important. Narration అయిపోతేనే we'll put a camp in all సచివాలయాలు and give No, them. even school books. Yes. No, books కూడా, text books. గవర్నమెంట్ స్కూల్స్ కి ఇస్తున్నాం సార్, ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో విల్ టేక్ ఎన్. అవి కూడా ఇచ్చేసేయండి. Yes. ప్రైవేట్ స్కూల్స్ కూడా టోటల్గా గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ డిస్క్రిమినేషన్ వద్దు, అందరికి ఇచ్చేసేయండి. బీ క్లియర్. ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ Yeah, గవర్నమెంట్ both. స్కూల్ వరకు స్టార్ట్ చేశాను సార్, ప్రైవేట్ స్కూల్ ఆల్సో మొత్తం ఇచ్చేసేయండి. ఎస్ సార్. ఓకే. సో బ్రాడ్గా ఇక్కడ మీరు ఇచ్చిన రిపోర్ట్లో అందరికి కూడా నేను చూశాను, ఫుడ్ సప్లై బాగా చేశాం, వాటర్ ట్యాంకర్స్ చాలా బాగా చేశారు, కనెక్షన్స్ కూడా బాగా అన్నీ చేశాం, సివిల్ సప్లైస్ డిస్ట్రిబ్యూషన్ బాగా, రేషన్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్ వీరపండన ఉన్నాడా, సివిల్ సప్లైస్ ఎవరన్నా ఉన్నారా? అన్నీ మీ గ్యాస్ కనెక్షన్స్ అన్ని రిపేర్ చేశారా, చేయలేదు? అన్ని ఆల్మోస్ట్ ఆల్ 11,000 చేశారు, అడిగి టోటల్గా చేశారు. ఓకే, గ్యాస్ కనెక్షన్స్ చేశాం. తర్వాత ఫైర్ ఇంజిన్స్ కూడా చాలా బాగా పనిచేశాయి. ఇప్పుడు కృష్ణబాబు కూడా ఫైర్ ఇంజిన్స్ని మీరు అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు చేయకుండా ఉంటే మీకు డిసీజ్ ఎక్కువ వచ్చేటి. ఓకే, ఎన్ని హౌస్ చేశారు? కంప్లీట్ చేశారు. అలాగే 331 కిలోమీటర్స్ రోడ్ లెంగ్త్ దే హావ్ క్లియర్డ్ సార్. 736 హౌసెస్ సార్. కిలో రోడ్స్ 331.05 kilometers, 331 kilometers they have done, sir. Okay. That is one innovative idea మనం తీసుకొని బాగా చేశారు వాళ్ళు కూడా. సో బ్రాడ్గా చాలా వరకు మనం అన్ని కూడా కంప్లీట్ చేశాం. మండే విల్ హ్యావ్ వన్ మీటింగ్. బిఫోర్ దట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ మీరేమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి. మీకేమన్నా కానీ ఇప్పుడు మేము చేసిన ఎఫర్ట్లో ఇంకా ఏమైనా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే యూ కెన్ రైజ్ ఆర్ యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్. ఇంకా ఈ రెండే కదా కవర్ చేసింది, ఇంకేం కవర్ చేసి ఇక్కడ అక్కడ అంతా వర్షం ద్వారా అంటే ఇప్పుడు ఈ ఫ్లాట్స్లోనా వేరే ఫ్లాట్స్లోనా? అవును, అవి కూడా కవర్ అయినాయమ్మా.
దానికి మనకు ఏంటంటే ఓకే జెన్యున్గా ఉంటే మనం హెల్ప్ చేయాలి. అదే సమయంలో ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక వార్డులో గొడవ చేశారు, 38 వార్డులో గొడవ చేస్తారని నేను మెసేజ్ పెట్టాను. పెడితే ఆ వార్డులో మనం రైస్ ఇచ్చాం, అవన్నీ చేసాం, కానీ డ్యామేజ్ కాలేదు, నీళ్ళు రాలేదు. అలాంటివి కూడా మనం ఇవ్వడం మొదలు పెడితే సిటీ అంతా కూడా చేసిన ఫలితాలు కూడా ఉండవు మనకు. అవన్నీ ఇవ్వండి, కలెక్టర్ డిస్క్రిప్షన్తో చూసి ఓకే అవి ఇచ్చి మ్యానిపులేషన్ లేకుండా ఉంటే యూ కెన్ హెల్ప్ దెమ్. యా షాప్స్ అండ్ అపార్ట్మెంట్స్లో కొంచెం ట్రేడ్ లైసెన్స్ కానీ ఏదన్నా అడుగుతున్నారండి. చాలా మంది హౌసెస్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా చిన్న చిన్న షాప్స్ నడుస్తున్నారు. దానికి ఏది కూడా తీసుకోలేకపోయింది, సిస్టంలో దానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఏం కావాలంటారు? ఇప్పుడు ఇళ్లలో షాపులు పెట్టుకున్నారండి చాలా మంది. లేబర్ లైసెన్స్ లేదు, ఏది లేదు, కానీ మునిగిపోయిన ఏరియాస్లో ఉన్నాయి. కంప్లీట్గా షాపులన్నీ మెటీరియల్ డ్యామేజ్ అయిపోయింది. అది ఎన్యూమరేషన్లో అవ్వలేదు. చిన్న చిన్న కొట్లు ఇళ్లలోనే ఒక ముందు రూమ్ షాప్ కింద పెట్టుకుంటారు. లేబర్ లైసెన్స్ తీసుకోవాలి లేదు, ప్రాపర్టీ ట్యాక్స్లో అదే చిన్న చిన్న దానికి 25,000 ఇచ్చాం కదమ్మా. కమర్షియల్ కింద ట్రేడ్ లైసెన్స్ లేదు, లేబర్ లైసెన్స్ లేదని తీసుకోవట్లేదండి సిస్టమ్. అవి ఎక్కువ షాప్స్ ఉన్నాయండి. లైసెన్స్ కానీ ట్రేడ్ లేబర్ లైసెన్స్ రెండు లేదు. లైసెన్సే కాకుండా మీరు ఇచ్చిన దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటికి ఇచ్చాం, ఒక్కొక్కసారి షాప్ కూడా ఉంటే కిరాణా కొట్టు ఉంటే దానికి కూడా ఇచ్చాం మనం. అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? చిన్న చిన్న షాప్స్ అండి ఇళ్లలో ముందుండి. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయడం? ఆల్రెడీ కంప్లైంట్స్ మనం ఫిజికల్ గా బడ్డీ కొట్లు ఉంటే కార్ట్ ఉంటే పుష్ కార్ట్ ఉంటే ఇచ్చాం, పుష్ కార్ట్లకి ఇచ్చాం, కానీ ఏవీ లేకుండా ఇంట్లోనే షాప్ పెట్టుకున్నారంటే ఎట్లా ఐడెంటిఫై చేయడం? ఫిజికల్ వెరిఫికేషన్ ఎక్కువ. ఇంటి కాకుండా షాప్ రెంట్ తీసుకుని రెండు ఆస్పెక్ట్స్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ హౌ టు ఐడెంటిఫై? ఇంటికి ఇచ్చాం, షాప్కి ఇచ్చాం, కిరాణా కొట్టుకి ఇచ్చాం, బడ్డీ కొట్టుకి ఇచ్చాం. వీళ్ళు కాకుండా నేను ఇంట్లోనే ఒక ఇల్లు ప్లస్ ముందు రెండే షాప్ పోయింది నేను పెట్టుకున్నాను అంటున్నాడు. పెట్టుకున్నాడని ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నా. ఆల్రెడీ ఫిజికల్ సార్ అవన్నీ ఎక్కువ షాప్స్ లేవు సార్, అది ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు సార్. అవి ఎన్నో షాప్స్ ఎక్కువ లేవండి, ప్రతి అందుకే చిన్న చిన్న షాప్స్ అండి. అవి ఫిజికల్ వెరిఫికేషన్లో తేలిపోతుంది. ఓకే, మీరు కలెక్టర్ గారు అది కూడా ఒకసారి వెరిఫై చేయండి. వెరిఫై చేసి జెన్యున్గా ఉంటే ఆ లోకల్గా ఇది తీసుకోండి. 2-3 దగ్గర నుంచి ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడి వెరిఫై చేసి విల్ హెల్ప్ దెమ్. ఓకే, అయితే మండే is the deadline, 30th, all of you. All 179 farmers ki ఇప్పుడు farmers ఉంటారు సార్, అమెరికాలోనే ఎక్కడ ఉన్నా వాళ్ళకి 18 ఎకరాలు ఉంటుంది. వాళ్ళకేమో ఈ క్రాపింగ్ అంతా వాళ్ళ పేరు మీద జరిగింది, కానీ టెనెంట్ ఫార్మర్స్ 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా చేస్తారు సార్. దీంట్లో ఇచ్చింది టెనెంట్ ఫార్మర్స్కే ఇచ్చాం. వాళ్ళకేమో ఈ క్రాపింగ్ ప్లేస్ ఈ క్రాపింగ్ లేదు అంటారు. లేదని ఎట్టు చెప్తారు? అప్లికేషన్లో ఒకవేళ ఓనర్ ఉండేటప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఈ క్రాప్ చేసేటప్పుడు ఓనర్కే చేసినప్పుడు ఇప్పుడు ఒకవేళ దాన్ని మళ్ళీ ఫర్దర్ ఎడిట్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చాం సార్. సార్ మనకి సుమారు 40% అంటే మొత్తం ఉన్నటువంటి 1,82,000 సార్ సుమారు 40% ఆఫ్ ద బెనిఫిషరీస్ సార్ కల్టివేటర్స్ ఆర్
సిసిఆర్సి హోల్డర్స్ సార్. అరౌండ్ 50% ఆఫ్ ద ఎక్స్టెంట్ అనేటువంటిది మనకి కల్టివేటర్స్ సార్ మనకి సిసిఆర్సి హోల్డర్స్కి వచ్చింది సార్. ఎంతమంది వచ్చారు? అరౌండ్ సార్ 182,000 బెనిఫిషరీస్ లో 40% ఆఫ్ ద బెనిఫిషరీస్ సార్ కల్టివేటర్స్ వచ్చారు. ఎస్ సార్. చాలా వరకు చూసామండి, అన్ని కూడా చూసిన తర్వాతనే దే హావ్ ఫైనలైజ్డ్. ఎడిట్ చేసుకుంటే ఆప్షన్ ఉంది కాబట్టి చెప్తాం సార్. ఇంకా ఎడిట్ చేసుకుని ఈరోజు అయిపోయిన డబ్బులు ఇంకా మీరంతా తీరిగ్గా వచ్చి మళ్ళా కథ మొదలుకి రమ్మంటే మొదలుకి రాదు ఇంకా కథ. నో వాట్ ఐఎమ్ సేయింగ్, ఏదన్నా ఉంటే ముందే ఫీడ్బ్యాక్ నేర్చుకోండి ఆల్ మినిస్టర్స్. మేము లాస్ట్ మంత్లో వస్తాం, అయిపోయినాక వస్తాం, మీరు అంత మాకోసం వెయిట్ చేయండి. ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఐ వాంట్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. ఈరోజు టుడే డెడ్ లైన్ అని ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పటికే లేట్ అయింది. వీఆర్ రిలీజింగ్ నౌ. దట్ రిలీజ్ ఆల్సో విల్ బీ ఓవర్ విత్ ఇన్ అనదర్ ఆల్ వెళ్ళిపోయింది. ఒక్కసారి శివప్రసాద్ ఏంటో లేటెస్ట్ ఇటు అవన్నీ ఏమన్నా అందరికీ ఇచ్చేసేయండి, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇచ్చేసేయండి. ఫర్నిచరు ఎట్లు ఇవ్వగలుగుతాం మనం? ఏదమ్మా? ప్రైవేట్ స్కూల్స్ అవి. ఏది? Banks have some concept of consumption over some. It can be also. Okay.